తమిళనాడులో హ్మ్. ఎవరు ఊహించని విధంగా దళపతి విజయ్ 100 మెజారిటీతో గెలవడం జరిగింది. దీని వెనక గల కారణం ఎవరంటారు? దీని వెనక గల కారణం ఏంటంటేనమ్మా ప్రజలే. ఈ ప్రజలని ఎలాగంటున్నానంటే అక్కడ డీఎంకే, ఏఐడీఎంకే కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ 40, 50 ఏళ్లుగా వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు. వాళ్ళ రాజకీయాలు సాగిస్తున్నారు. ఈ మధ్యలో వేరే వాళ్ళు పార్టీలు పెట్టి ముందుకెళ్ళాలన్నా సరే ముందుకెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ మీద కేసులు రకరకాల ఒత్తిడిలో ఉండి వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే మనం రజనీకాంత్ గారిని చూసాం, కమల్ హాసన్ గారిని చూసాం, లేదా విజయకాంత్ గారు చనిపోయారు అనుకోండి, విజయకాంత్ గారిని చూసాం. వాళ్ళ రాజకీయాలు ఏంటంటే చేయలేకపోయారు. వాళ్ళ ఇది డీఎంకే, ఏఐడీఎంకే మధ్యలో వేరే వాడొచ్చి అక్కడ నిలదొక్కోలేకపోయారు, కొనసాగలేకపోయారు. అటువంటి పరిస్థితిలో విజయ్ గారు వచ్చి ఒక పార్టీ పెట్టి చాలా తక్కువ కాలంలోనే పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయిపోతున్నారంటే గనక అది చాలా గొప్ప విషయంగానే మనం చెప్పాలి. ఇది ఎందుకంటే 1970లో మనకి ఎంజీఆర్ గారు వచ్చారు. అలాగే 1983లో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మనకి ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఇప్పుడు 2026లో మళ్ళీ విజయ్ గారు ఒక ముఖ్యమంత్రి అవ్వటం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున చాలా గొప్ప విషయంగా నేను చెప్తున్నాను. ఇది గొప్ప విషయం అని ఎలాగంటున్నానంటే, అప్పుడు మనకి ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు ఒక సీనియర్లు అయిపోయి, పెద్ద హీరోలు అయిపోయి, ఇంకా వాళ్ళ స్థాయి తగ్గించేసుకుని అంటే ఒక పెద్దోళ్ళు అయిపోయారు బాగా. ఆళ్ళు ఇంకా రాజకీయాలు తప్ప సినిమాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ విజయ్ గారు అలా కాదు. ఎలాగంటే ఆయన ఒక సూపర్ ఫామ్‌లో ఉండి, ఇప్పటికీ కూడా సినిమా చేస్తానంటే 150,00,00,000 రెమ్యూనరేషన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న హీరో అయ్యుండి, అటువంటిది ఆయన రాజకీయాలు వచ్చి అంటే రాజకీయాల్లోకొచ్చి అంటే సినిమాలను వదిలేసుకొని రాజకీయాల్లోకొచ్చి కేవలం 4 నెలల్లోనే లేదా 6 నెలల లోపులోనే మంచి ప్రచారాలు చేసుకొని ముఖ్యమంత్రి అవుతున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయంగానే మనం చెప్పాలి. ఇదెలాగంటే ఆయన కొన్ని పథకాలు కలిసొచ్చినాయమ్మా. దీనికి రాజకీయాలకి కారణం ఎవరంటే గనక ముందుగా మనం అక్కడున్న తమిళనాడు ప్రజలే అని చెప్పాలి. ఎందుకంటే ఒక మూడో వ్యక్తి వస్తే, కొత్త వ్యక్తి వస్తే బావుంటదన్న ఉద్దేశంతో ఆయన్ని ఎన్నుకోవటం, ఆయన ముఖ్యమంత్రి చేయటం అనేది నిజంగా ప్రజలిచ్చిన తీర్పుగానే మనం చెప్పాలి. దానికి తగ్గట్టుగానే ఈయన ప్రవేశపెట్టిన పథకాలు కూడా కొంచెం గొప్పగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి దగ్గరగా ఉన్న పథకాల్లాగా ఉన్నాయి. ఉచిత పథకాలు. ఆ ఉచిత పథకాలతో కూడా కొన్ని కలిసొచ్చింది. ఏదేమైనా సరే ఆయన ముఖ్యమంత్రి అవుతున్నందుకు ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికవుతున్నందుకు ముందుగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కూడా.